నేను మిమ్మల్ని గూర్చి. అందుకే 31వ కీర్తన 19లో దేవుని యందు భయభక్తులు గల పిల్లలకు ఆయన అనేక మేళ్ళు సిద్ధపరిచి ఉన్నాడట. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు. దేవుడు తన ప్రజల కొరకు అనేకమైన వాటిని దాచి ఉంచాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన వాటిని ఆయన దాచి ఉంచాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, గోచరము. దావీదు జీవితములో, దావీదు ఇంటిలో, దావీదును ఏమని బాగా వారు ఆలోచించారు? మేమంతా యుద్ధ సైనికులం, దేశ రక్షణ కొరకు పోరాడేవారు, శిక్షణ కలిగిన వారు దావీదు అన్నలు, నైపుణ్యత కలిగిన వారు దావీదు అన్నలు. మహాశత్రువైన గొల్యాతును జయించడానికి 40 దినాలు యుద్ధములో వెళ్ళారు. సాధించినది లేదు కానీ పోట్లాటలు పెట్టుకున్నారు. దావీదు ఒక్క మాట అన్నాడు, నేను ఈ ఫిలిస్తీనును బట్టి ఎవని మనసు కురుంగా, యుద్ధం యెహోవాదే, నేను జయిస్తాను అంటే పెద్దోడు తగవు పెట్టుకున్నాడు. రే నీ గర్వం నాకు తెలుసురా, యాడు వదిలిపెట్టినవురా మందను అని అంటున్నాడు. సమూయేలును అడుగుతున్నాడు యెషయిని, ఎవరిని ఇంతమందేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. ఎంతమంది ఉన్నారంట? కడసరి వాడున్నాడయ్యా. వాడు ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు. అది వాళ్ళ ఆలోచనలు. కానీ దేవుని దృష్టిలో దావీదు మహారాజు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు. వారింటిలో దావీదు గొర్రెల కాపరే కానీ దేవుని హృదయములో దావీదు ఇశ్రాయేలుకు మహారాజుగా చూశాడు దేవుడు. యోసేపు జీవితములో యోసేపు సోదరులు ఏం పేరు పెట్టారు? బా భూమికి 4 అడుగులు లేడు కానీ గంధం దేవదానంగాడు. వీడు వీని కళలు చూశారు. ఆ కళలు గను వాడని అమ్మి వేశారు, అసూయపడ్డారు. ఇక వారి జీవితంలో ఆస్థానమే ఉంది వాళ్ళకు. కానీ యోసేపును దేవుడు ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వారు అక్కడే ఉన్నారు. ఇంకా పైగా యోసేపే చెప్పాడు, మీ కట్టలన్నీ వచ్చి నాకు ముక్కుతాయి అన్నాడు. ఎరా మేము వచ్చి నీ కాళ్ళకు ముక్కుతామా అన్నారు. దాన్ని కొరకు ఏం చేశారు?
మేము దాసులము. ఏమన్నారు? మేము అసూయపడ్డారు, మరింత అసూయపడ్డారు, అమ్మివేశారు, ఎగతాళిగా ఒక పేరు పెట్టారు, కలలుగనువాడు అని. ఇక ఆ స్థానం వారికి అంతవరకే ఉంది, కానీ వారు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి రాలి. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో దేవా, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల నీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చు. ప్రార్థించే తల్లిదండ్రులు అవసరం, ప్రార్థించే పిల్లలు కూడా అవసరం. అవన్న పిల్లలు మోకాళ్ళుని చక్కగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు వారి సామర్థ్యం బట్టి ఆయా విధాలుగా ప్రోత్సహించి చదివించి ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. చెయ్యి అంత బరువు అయితే పోతాములే, ఎప్పుడు నాకే చెప్తుంటారు పనులన్నీ. అసలు వానికి చెప్పనే చెప్పరు, ఆయనకు చెప్పనే చెప్పరు. ఎప్పుడు వచ్చేకల్లే భైరవ కొండంత బట్టలు పెట్టింటుంది, భైరవ కొండంత సామాన్లు పడేసి ఉంటుంది. డ్యూటీ నుండి వచ్చాను ఎక్కడికమ్మా, దీనికన్నా చెయ్యి పోతాంలే అనే దానికంటే ప్రభువా, నా జీవితం పట్ల నీ సంకల్పం ఏది ఉందో నెరవేర్చు. నా హృదయాన్ని అర్థం చేసుకుని ఒక చక్కని వరుని దయచి, ఒక చక్కని వధువు దయచి, ఇదిగో నా స్థాయికి తగినట్టుగా ఒక చిన్న ఉద్యోగాన్ని నాకు దయచి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతానో తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, హృదయానికి గోచరము కానేరదు. ఒక అనాథైన ఎస్తేరు ఏమైంది? లేయా లే నిలబడు. ఏమైంది? పప్పు రాముతుందా, బోకులు గడుగుతుందా? ఏమైంది? మహారాణి అయిందా? తప్పట్లు కొట్టండి. మా మనవరాలు చక్కని జవాబు చెప్పింది. లేయా కూర్చోము. ఒక అనాథ మన రాయలసీమలో ఒకవేళ ఆమె బతికి ఉంటే, ఆమె తల్లిదండ్రులు చనిపోయారు గనక పొద్దున్నే దీని ముఖమే అడుగుతుంది, స్వామి ఇది పుట్టింది తల్లిదండ్రులు మింగింది అంటారు. కానీ వాళ్ళ బాబాయ్ దత్తత చేసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు నేర్పాడండి. ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో రాజుగారికి ఆమె యందు దయా, మన ఈ బైబిల్లో మన దేశము గురించి రాయబడి ఉంది. ప్రారంభములోనే హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు ఆష్బరోసు రోజు ఏలుతూ ఉండేది. 127 సంస్థానములకు ఒక అనాథ రాణి కాదండోయ్, మహారాణిగా చేశాడండి. అందుకే పేతురు పత్రికలో మనకు ఒక నిరీక్షణ కలిగిన మాట ఉంది. దేవుడు తగిన కాలమందు మిమ్ముని హెచ్చించునట్లు రక్షింపబడిన ప్రతి వారిని, నమ్మిన ప్రతి వారిని, నమ్మకంగా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్న ప్రతి వారిని ఆయన హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. ఆయనే హెచ్చిస్తాడు. మనం హెచ్చులకు పోవాల్సిన పని లేదు, మనం హెచ్చుగా ఉండడానికి ఇష్టపడాల్సిన పని కూడా. దీన మనస్కులం, దీనత్వం కలిగి ఉంటే చాలు. ఆయన నివసించేది కూడా ఎవరి దగ్గరంట?
గర్విష్ఠుల దగ్గర అంటున్నా. ఎవరి దగ్గర నివసిస్తాడంట ఆయన? ఎవరి దగ్గర? యెషయా గ్రంథం 57:18 వినయ మనస్సు గల వారి యొద్ద నేను నివసించేదను అన్నాడు. గర్విష్ఠుల యొద్ద కాదు, పలుకుబడి వారి యొద్ద కాదు. చూడండి, మహాగణుడు చదువు 57:18 మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన దేవుడు 57:15 నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివసించు. గర్విష్ఠుల దగ్గర కాదు. ఇది నెలలో పడుకుబడి కోసము నానా పాటలు నానా ఫీట్లు పడుతూ ఉన్నారు. సమాజంలో ఎలాగైనా ఒక గొప్పగా ఉండడానికి అది కోరుకోలే దేవుడు. ఎవడైతే వినయ మనస్కుడై ఉంటాడో, ఎవడైతే దీన మనస్సు గలవాడై ఉంటాడో వారితో నేను నివసిస్తాను అంటాను. అందుకని పేతురు పత్రికలోనే మీలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడే. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈ నిరీక్షణ కోసమే కదా పౌలు గారు గొలుసులతో బంధించబడ్డారు. రాజుగారు, ఈ నిరీక్షణ కోసమే నేను గొలుసులతో బంధించబడ్డాను. అందుకని విశ్వాస జీవితంలో రోమాపత్రిక 12:12 రోమిలకు రాసిన పత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై. సరే, శ్రమలయందు ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఆర్పుతుంది. ఓర్పు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. రాజుని ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడై ఉన్నందున ఏ హానియు కలగలేదు. అతడు
తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. సరే, తన దేవుని యందు రాజుగారు ఎలాగైనా దానియేలును విడిపించాలని నానా ఫీట్లు, నానా బాధలు పడ్డారు. 6వ అధ్యాయము 14వ వచనం దానియేలు గ్రంథం. బహు వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనసు దృఢము చేసుకొని ప్రయత్నము చేశాను. అయ్యో, ఒక నమ్మకమైన వాడు సింహాల గుహ వెళ్తున్నాడే, ఎలాగైనా విడిపించాలి. కానీ ధైర్యపరుస్తూ రాజుగారే ధైర్యపరుస్తూ, ఎల్లవయ్యా, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అన్నాడండి. ఎల్లబాకు అనలే, నీ దేవుని గురించి నేను ఎన్నో సంగతులు విన్నాను, వెళ్ళా. ఇప్పుడు అంటున్నాడు 22వ వచనంలో, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగేనా. రాజుగారు చిరంజీవునుగాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని సింహములు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మోయించెను. చూడండి, 6వ అధ్యాయములో 16వ వచనం. రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఒక అన్యుడు, ఒక విశ్వాసి భుజాన్ని ధైర్యపరుస్తూ, ఎల్లవయ్య, నీ దేవునికి అసాధ్యమైంది ఏముంది, నీ దేవుని గురించి నేను విన్నాను, నీ భక్తి జీవితం నా కళ్ళతో నేను చూశాను, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు గనక సింహములు ఏ హానియో చేయక వాటి నోళ్లను మోయించెను. కటే మాట, దేవుని యందు మనం నమ్మకంగా ఉంటే చాలు. ఇక మన బాధ్యత ఆయనదే, మన పోషణ ఆయనదే, మన కాపుదల ఆయనదే, మన ఆశీర్వాదం కూడా ఆయనదే. భయపడాల్సిన పని లేదు. కానీ భక్తి నుండి బయటపడుతున్నామే, భక్తిని విడిచిపోతున్నామే. చూసారా, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మొదట ప్రభు పట్ల ఉన్నంత ఆసక్తి ఇప్పుడు కనపరచడం లేదు. లోపల ఆంతర్య పురుషుడు కృషించిపోతున్నాడు, శరీరము బయటకు వచ్చేస్తాం. అలాగైతే దేవుని పొందలేము. అందుకే నేను ఎక్కడా అతిశయపడుతునో అని పౌలు గారు తన శరీరాన్ని ఏం చేశాడు? రాజయ్య బాబు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? నేను డ్యూటీ పోయి వచ్చిన, నేను నమ్మకంగా గుడికి వచ్చిన, నువ్వు ఇట్లా అడిగితే ఎట్లా అంటున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఏది వంకలు పోయి రాళ్లతో నలగొట్టుకోవడం కాదు, ఆహార విషయములో లోక సంబంధమైన వాటి నుండి అతిశయపడకుండా తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు.
కానీ మనం ఉంచుకోవడం లేదే. శరీరం లేస్తూ ఉంది. దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ వారి క్రియలను, వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి సహవాసము, వారి మాటలను బట్టి వారు దేవునికి దూరంగా ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. 11:8 సామెతల గ్రంథం. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, బాధాపాలగును. భక్తిహీనుడు బాధ నుండి తప్పించబడును. నీతిమంతుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వానిని బాధ నుండి ఆయన తప్పించు దేవుడుగా ఉన్నాడు. 37వ కీర్తన 40 వచ్చింది. మండు టెండల్లో చల్లని వర్షము మనకు దేవుని వాక్యం ఆత్మీయమైన వర్షం కురుస్తూ ఉంటే దేవుడు పరలోకంలో సంతోషిస్తూ మీరు వెళ్ళేటప్పుడు చల్లగా వెళ్ళాలని ఆయన ఏం చేస్తున్నాడు? భూమిని దడుపుతూ ఉన్నాడు. 37వ కీర్తన 40 వచనం. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. వారు యెహోవాను శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించు. అతడు తన దేవుని యందు నమ్మిక ఉంచినవాడు గనుక సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మొయించని. యెషయా గ్రంథం 26:3లో అదే కదా. ఎవని హృదయము నిన్ను ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. మనం దేవుని యందు అతిశయం. నాకు దేవుడు దొరికాడు, నాకు ప్రభు ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు. నేను క్రీస్తును సంపాదించుకొని పౌలు గారు నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నాను. నేను క్రీస్తును సంపాదించుకొని, ఏవేవో సంపాదించుకునవచ్చు, కానీ క్రీస్తును సంపాదించుకున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితము ఆయనైతే నిన్ను సంపాదించుకున్నాడు. తన అమూల్యమైన ప్రాణమును పెట్టి తన రక్తముతో నిన్ను నన్ను ఏం చేశాడు? కొన్నాడు. మరి లోకంలో ఎలాగో జీవిస్తాడు? తన అమూల్యమైన ప్రాణము పెట్టి నిన్ను నన్ను విమోచించి, కనుక ప్రజల మధ్య లోకములో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు?
ఆయన నామమునకు మహిమ తెచ్చే విధముగా జీవించాలి. ఆయన నామమునకు అవమానము తెచ్చే విధముగా ప్రవర్తించదు. 66 కీర్తన 16వ వచనం. 66 కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఏమంటున్నాడు? నేను వినిపిస్తా. ఒక వృద్ధుడు నూతనంగా రక్షించబడిన పిల్లలతో ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గలవారు నా యొద్దకు రండి. నా జీవితములో, నా కుటుంబములో దేవుడు నాకు చేసిన కార్యములను నేను మీకు వినిపిస్తా. నా అనుభవాలను తెలియజేస్తా. సర్వశక్తుడు నాకు చేసిన క్రియలను నేను దాచక ఆయన ప్రజలందరి ఎదుట 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకేమీ చెల్లించేదను. నాకు చేసిన ఉపకారములను. ఎప్పుడు ఏడుపు ముఖమే. ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? 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 వాడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము బొగ్గొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం. ఏమిచ్చాడని కాదు, నువ్వు సజీవంగా ఉన్నావు కనుకనే దేవుని స్తుతించాలి. నీ జీవితములో, నా జీవితములో 3 కరోనాలను జయించాం. 1 కాదు, 2 కాదు. అందులో లక్షల మంది భూమిని ఖాళీ చేసి వెళ్ళారు. భూకంపములో ఒక ధనవంతుడు తనకున్న బిల్డింగ్లను నేలమట్టమైతే తన ఆకలి కొరకు లైన్లో నిలబడి ఒక బెడ్ ముక్క, ఒక గ్లాస్ వాటర్ బాటిల్ కోసం క్యూలో నిలబడినాడు. ఒక సంపన్నుడు ఏమిచ్చాడు కాదు, దేవా నా కుటుంబాన్ని నీ రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్నావు, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా, నిన్ను పని ముగించుకొని క్షేమంగా వస్తున్నానయ్యా, నా డ్యూటీలో నాకు ఉన్నతమైన పదవులు ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా చెయ్యి చాపకుండా నా కుటుంబాన్ని పోషిస్తున్నావు, నీకు స్తోత్రం. ఇవి రావు నీకు. అదిగో వాడు కారు తెచ్చని, అదిగో వాడు స్థలం కొన్ని, అదిగో వాడు బిల్డింగ్ చేసని. వాడు కాపురం చేశాడా? కాపురం చేయకొని లోకాన్ని విడిచిపోయాడు. తాడిపత్రిలోని పెద్ద బిల్డింగ్, అందరి కార్డులు ఇచ్చి వస్తున్నాడు ఒంగోలు నుండి. ఎక్కడ జరిగింది ప్రమాదం? సదల్దిన్న దగ్గర. ఆడితే అట్లే పిచ్చలు. మన సహవాసములో కూడా ఇల్లు కొన్నాడు. బా, దేవుని తీర్పు ఎంత ఘోరమంటే, అతని కుమార్తెలో గర్భవతి కూడా, అతడు కుమార్తె గర్భములో ఉన్న శిశువు కూడా యాక్సిడెంట్. ₹1,00,00,000 ఇల్లు కట్టాడు. ఇప్పుడు బుడ్డి ఇలిగించి
లైట్ వేసేటోడు లేడు, పూజు పడతావు. ఏమి ఇచ్చాడని కాదు, దేవా నా కుటుంబాన్ని నీ రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని ఆలోచన రావడం లేదు. దేవుని యందు భయభక్తులారా రండి, దేవుడు నాకు చేసిన కార్యములను మీకు వినిపిస్తాను. ఈ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఎప్పుడైనా పంచుకున్నావా? కూర్చోబెట్టుకొని, అవయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఎప్పుడైనా మహాసమాజానికి నేను తెలియజేస్తానంటున్నాడు. నేను దాచిపెట్టుకొనక మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి ప్రభుని స్తుతించాలి. 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన వారు పోయిరి, నమ్మిక ఉంచకపోయిరి. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగినవాడు. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. దానియేలు తన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గనక సింహములు ఏ హానియు చేయవు. మనం దేవుని యందు అతిశయపడుచూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా రండి, దేవుడు నాకు చేసిన ఉపకారములను మీకు వినిపిస్తా. ఎప్పుడైనా పంచుకున్నావా? వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు గనుక వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. 56వ కీర్తన 4వ వచనములో దావీదు జీవితములో శత్రువులు అనేక రీతిలుగా గుంపు కూడినను నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, శరీరులు నన్నేమీ చేయగలరు. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుకనే దేవుని కొరకు సమస్తం కోల్పోయినను రెండింతలు అధికముగా మెరించారు. ఈ మాటలు, ఈ వాక్యము మీరు నీరు కట్టి ఫలింపచ్చు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచి కాపాడమని అడుగుతారు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు డ్యూటీలు చేయొచ్చు. దీవించి క్షేమంగా నడిపించు. ఎండలు అధికంగా ఉన్నాయి. ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానికుండా కాపాడు. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. అందులో బిషప్ పెద్ద కుమార్తె జగదీష్ నేను నమ్మిన పిల్లలు. అలాగే గత ఆదివారం నీటి పరీక్షలు రాశారు. అందులో సతీసార్ కుమార్తె, దేవదాస్ పెద్దక్క కుమార్తె. దీవించండి, మంచి ఫలితాలతో పాస్ అవ్వాలి. ఇంకో కొనసాగించి సహోదరుడు గంధం దేవదాను ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి
సండే స్కూల్ నడిపిస్తున్న కళా మేడం, ఆమె భర్త పిల్లలు బట్టి వచ్చింది. ఆమె తల్లిగారికి రాత్రి కంటి ఆపరేషన్ జరుగుతూ ఉంది. వైద్య బృందాన్ని దీవించండి, అద్భుతమైన సహాయం దయచేయండి. పలుసుపాల్లో మరి శ్రీకాంత్ కుమార్తెకు మరి బైపాస్ సర్జరీ జరగాలి, మీ కృపను దయచేయండి. చిన్న యవనస్తురాలు, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంది. నీరు కట్టి ఫలింపచేయండి నైనా. సంఘాన్ని దీవించండి, వీధి ప్రజలను దీవించండి. ఎంత శబ్దం ధర ఎందరైతే ఉంటున్నారో ఆకర్షించండి. మా మండలంలోని ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా దేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధానిని అంటున్నాం. యేసు ప్రభువా, రాష్ట్రపతి గారిని దీవించండి. అయ్యా, మీ కృపను దయచేయండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. దేశ సరిహద్దులో ఉంటున్న సైనిక పటాలమును కూడా మీరు ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను మీరు, ముఖ్యంగా రైతు కొరకై మేము ప్రార్థిస్తున్నాం. అయినా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న రైతుల కొరకై మేము ప్రార్థిస్తాం. కన్నీటితో విడుచువాడు, విత్తువాడు సంతోషంతో పనులు పోయిను అన్నారు. పంట చేతికొచ్చింది, సరైన ధర లేదు. అధికారులను కదిలించండి, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువా, మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ సెలవు దినాలలో పిల్లలు ఆయా ప్రదేశాలు వెళుతున్నప్పుడు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతాం. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. సుదర్శనం గారి కుమారునికి వివాహం దీవించండి. మరి ఆంధ్రాలో ఈ నెలలో జరగబోయే కూడికలు కూడా దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.